మహేశ్వరుని చేతిలో మోగే ఢమరుకం తత్వం ఏమిటి? శబ్ద గుణకము, వ్యాకరణములు ఈ ఢమరుకం నుండే పుట్టాయా? ఢమరుకం మోగితే శివుడు ఆనంద తాండవం ఎందుకు చేస్తాడన్నది సాధారణ మానవులకు అర్థం కాని రహస్యం. మంత్ర పుష్పానికి, బిల్వ పత్రానికి, చిన్న కైమోడుకి పరవశించే పరమశివుని ఢమరుకనాదం వెనుక ఉన్న శివతత్వపు రహస్యమేంటి? శివ తాండవానికి ముఖ్య సంగీత వాద్యం కూడా ఢమరుకమే. ఇదే శబ్ద గుణకం. శాస్త్రాల్లో కూడా ఇదే చెప్పబడింది. ఢమరుకం నుంచి వచ్చే 14 నాదాలు వేదాంగాలకు, ఉపనిషద్ మూలాలకు అక్షరాలు. 6 శబ్ద రహస్యాలను, అక్షరాల పుట్టుకను, వాటిని ఎలా పలకాలో వివరణ ఇచ్చింది పాణిని మహర్షి అయితే, వీటికి వివరణాత్మకమైన భాష్యాన్ని రాసింది మాత్రం పతంజలి మహర్షి. ఢమరుక నాదాలలోని శబ్దాల్ని పరిశీలిస్తే ఆ, ఈ, ఉన్, రు, లుక్, ఏ, ఓం, గ్, ఐ, ఔ, ఉచ్, హా, యా, వరబ్, లన్, జా, మా, ఈ, అణ, నం, షు, భా, ఇ, గా, ఢా, ధా, ష్, జా, బా, గా, డా, దా, ష్, ఖా, ఫా, ఛ, ఠా, చ, ఠ, త, వ్, క, ప, ఇ, చ, ష, స, ర్, హల్. ఈ 14 మహేశ్వరుని ద్వారా ప్రేరేపింపబడ్డ సూత్రాలు. ఈ శబ్దాల నుండే ఏక బీజాక్షరం, పంచ బీజాక్షరం లాంటి పలు బీజాక్షరాలు ఉత్పన్నమయ్యాయి. అవే మంత్ర జపానికి మూలం. మంత్రోచ్చారణ నాభి నుండి మొదలై కంఠము నుండి వెలువడి ప్రకృతి నందు మిళితమై ఆకాశంలో ప్రయాణిస్తాయి. మంత్ర పుష్పార్చన చేయడం వల్ల పరమయోగి అయిన శివుడు ఆనంద తాండవం చేస్తాడు. ఈ ఆనంద తాండవానికి గుర్తుగా పరమేశ్వరుడు ఢమరుకాన్ని పట్టియున్నాడని ఢమరుకంలోని రహస్యాన్ని ఛేదించారు మన వేద ఋషులు.